దూరముగా ఉన్నాను కానీ నా ప్రజలు ఎవరు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు తగ్గిపోయేటప్పుడు? కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. అలా బాగా వాసిపోతుంది, ఎన్నిసార్లు తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుము తాకి కరెంట్ షాక్లాగా వచ్చి నిన్ను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనకిచ్చిన వాక్యం ఏంటంటే, ఏ సీక్రెట్ లైఫ్, రహస్యమైన నీ జీవితమే నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. రహస్యముగా నువ్వు చేసే పనులే నిన్ను దీవిస్తాయి. అలాగే రహస్యముగా నీవు ఎలా ఉన్నావో అది దేవునికి ఇష్టం లేకుండా జీవిస్తే అది నిన్ను శాపానికి అనగా నరకానికి తీసుకువెళ్తుంది. కానీ నీవు సీక్రెట్ లైఫ్లో మంచి చేసినా చెడు చేసినా ఖచ్చితంగా అది తీర్పులోనికి వచ్చి తీరతది. ఆమేన్. మీరు కావాలంటే వాక్యం చదివితే ఆ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో 14వ వచనంలో ఏమని ఉంటుందంటే, గూఢమైన ప్రతి ఒక్క రహస్యములను దేవుడు విమర్శ చేయనప్పుడు ఆ ప్రతి క్రియ అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తీసుకువస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఈరోజు నేను ఈ మాటలు మీతో పంచుకుంటున్నానంటే, మనము దేవుని పిల్లలు క్రైస్తవులుగా అయిన నాటి నుండి మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, పరిశుద్ధాత్మ వరమును పొందుకుని నూతన సృష్టిగా మనం జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనము సీక్రెట్ లైఫ్ అంటే రహస్యముగా, నీతిగా, యథార్థంగా, పవిత్రముగా జీవించవలసిన బాధ్యత ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. నీవు ఎక్కడున్నా, ఎందుకంటే ఆకాశములున్నా భూమి మీద ఉన్నా ఎక్కడున్నా కానీ ఆయన నిన్ను గమనిస్తూనే ఉంటాడు. కానీ విమర్శ దినమున అంటే రాకడ కాలంలో యేసుప్రభు వచ్చిన తర్వాత నీ యొక్క మంచి చెడుని ఖచ్చితంగా తీర్పులోనికి తీసుకువస్తాడు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన 1 కొరింథీ 1:9 ఆయన సహవాసానికి పిలిచిన క్రీస్తు యేసు నమ్మదగినవాడు. మరలా చూస్తే విలాప వాక్యంలో చూస్తే ఆయన ఎంతైనను నమ్మదగినవాడు. మరలా చూస్తే 2 కొరింథీ 1:18, 21 వరకు కూడా ఆయన సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని అనేక సార్లు మనకుంది. అందుకని మనలను ప్రతి నిత్యము గమనిస్తూ ఉంటాడు గనక పబ్లిక్గా నీ జాబులో మంచిగా ఉన్నట్టు నటిస్తావు, నీ ఫ్యామిలీ ముందు మంచిగా నటిస్తావు, నీవు ఎక్కడెక్కడ బయట నువ్వు తిరుగుతూ ఉంటావో అందరి దగ్గర మంచిగా మాట్లాడుతూనే ఉంటావు. కానీ ప్రజలు ఎవరైతే వాళ్ళు
రెండు రకాలుగా నడుస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా లోపల కూడా అలాగూ నడిచినప్పుడు తన రహస్య జీవితము నీతిగా ఉంటే వారు ఖచ్చితంగా గొప్పవారవుతారు, గొప్పగా దీవించబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు 4 మాటలు మీతో నేను పంచుకుంటానండి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుడు మ్యాన్ కెనాట్ సీస్, గాడ్ కెన్ సీ యూ. దేవుడు సమస్త మనిషి ఏదైతే చూడలేడో దేవుడు సమస్తమును చూడగలడు. ఆమేన్, హల్లెలూయా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనిషి ఏదైతే చూడలేడో దేవుడు సమస్తమును చూడగలుగుతాడు. నీ బాహ్య రూపమును చూడగలుగుతాడు, నీ అంతరంగ రూపాన్ని చూడగలుగుతాడు. యాకోబు తల్లి గర్భములో ఉన్నప్పుడే అతన్ని చూశాడు, అతను ఆశీర్వదించాడు. ఎందుకంటే కీర్తనల గ్రంథం 44:21 ప్రకారము హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు మన దేవుడు. ఈనాడు ఎందుకు చెబుతున్నానంటే చాలామంది ప్రభువుని నమ్ముకున్న తర్వాత మాకు ఏమీ కలిసి రాలేదు, మాకు కార్యాలు ఏమీ జరగలేదు అని ప్రభువు మీద నింద మోపుతారు. కానీ అసలు దేవుడు నీలో ఉండి నీతో ఉండి నిన్ను గమనిస్తున్నాడని ఎంతమంది అనుకుంటున్నారండి? ఆమేన్, హల్లెలూయా. నీ హృదయాంతరంగములను కీర్తన 139లో మీరు చదివితే మీరు లేచుట, కూర్చుండుట, మీ నడకను, మీ పడకను ఎందుకు చెప్తున్నానంటే దైవజనుడు కానీ, విశ్వాసి కానీ, లేకపోతే క్రైస్తవులు అన్నవారు, అత్తమామలు కానీ, కోడలు కానీ ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్గా మాత్రం వేరే లెవెల్లో నటిస్తారు. మేము దేవుని పిల్లలమండి, దేవుని పిల్లలే, మాకు సంబంధాలు కావాలి, మాకు అవ్వద్దు ఇవ్వద్దు అని చెబుతారు. కానీ వారి యొక్క అసలు రూపము లోపల సీక్రెట్ లైఫ్ అనేది ఎంత ఘోరంగా ఉంటుందంటే అంత ఘోరంగా ఉంటుందండి. జాగ్రత్త, నీవు తీర్పులోనికి వస్తావు. మొట్టమొదట నీవు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే మనిషి చూడలేడు కానీ దేవుడు మాత్రము సమస్తము కూడా నీ బ్రతుకునంతా, నీ సీక్రెట్ లైఫ్నంతా నా దేవుడు చూస్తాడన్న సంగతి నేర్చుకో. నీకెంత డబ్బు ఉన్నా, ఎన్ని బిల్డింగులు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంతమంది నీతో ఉన్నా, నీ పవిత్రమైన జీవితాన్ని నీవు రహస్యంగా ఎలాగూ బ్రతకాలో దేవుని తల బ్రతికినప్పుడే నువ్వు పరలోకానికి వెళతావు. లేకపోతే కష్టమండి. ఇక్కడ బోధించేది ఒక రకంగా పబ్లిక్లో అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఉల్టా ఉంటుంది, మొత్తం రివర్స్ అండి. ఇక్కడ హీరో ఇంటికి వెళ్ళిన తర్వాత భయంకరమైన విలన్గా కనపడతారు. వేసుకునేది బాహాటంగా తెల్ల డ్రెస్సు, లోపలంతా నల్ల డ్రెస్స్తున్నావు అనుకో నీ ముఖము మీద ఉమ్మి వేస్తాడు. చాలామంది భయంకరంగా పాటలు పాడతారు, గొప్పగా ఆరాధిస్తారు, గొప్పగా వాక్యం చదువుతారు. వాళ్ళు ప్రార్థిస్తే కనుక మనకే కన్నీరు వస్తుంది. కానీ నీ రహస్యమైన జీవితం చక్కగా ఉంటే ఖచ్చితంగా నిన్నెవడు ఈ భూమి మీద ఆపలేడు, పరలోక రాజ్యము మీరే అవుతుంది. అందుకని యోబు గ్రంథంలో 34:22లో కూడా నీవు ఎంత చీకటిలో దాక్కున్నా, ఎంత చీకటిలో నువ్వు భయంకరమైన క్రియలు చేస్తున్నా ఈ వెలుగు ముందు నీ క్రియలు కనబడకుండా ఉండలేవంటండి. ఆమేన్, హల్లెలూయా. అందుకని దేవుడంట 1 పేతురు 2:9 ప్రకారము మనలనంట ఆ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించాడు గనుక ఆయన గుణాతిశయములు ప్రచురము చేయడానికి రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, సొత్తైన ప్రజగా, ఏర్పరచబడిన వంశముగా. చీకటిలో తాగుతావు, చీకటిలో తిరుగుతావు, చీకటిలో విచారం చేస్తావు, చీకటిలో ప్రజలను చంపేస్తారు కూడా. కానీ వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపించాడు. ఆయన రక్తంలో మనల్ని కడిగాడు కనుక దేవుడు నీకు ఒక మహోన్నతమైన ప్రత్యేకమైన జీవితాన్ని మీకు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా మనము ఈ యొక్క దేవుడు ఖచ్చితంగా చూస్తాడు మనలని అన్ని చోట్ల. దానికి ఉదాహరణ ఎవరంటే అననీయ సప్పీరాలు. పేతురు అపోస్తుడిగా మారిన తర్వాత వారు సేవ నిమిత్తము వారికున్న ధనము, వారికున్న బంగారము, వారికున్న ఆస్తులు కూడా అమ్మి అపోస్తుడు యొక్క పాదాల దగ్గర వాళ్ళు పెట్టారంట. కానీ ఈ భార్యాభర్తలు అననీయ సప్పీరా, కొంతమంది భార్యాభర్తలు సత్యములో సరిగ్గా ఉండొచ్చు, అబద్ధం ఆడటంలో కూడా సరిగ్గా ఉంటారు. అమ్మా నీ భర్త ఇంట్లో ఉన్నాడా అంటే ఉంచుకుని కూడా ఏమంటది లేదు అని అంటారు. అలాగే తన భర్తను అయ్యా మీ ఆవిడ ఉందా అంటే
ఇద్దరు దొందులాగానే ఉంటారు. అందుకే ఆ కుటుంబం ఎప్పుడు కూడా బాగుపడనే పడదు. అననీయ సప్పీరాలు వీళ్ళకు ఒక మాట చెప్పారు అపోస్తులకి, కానీ చీకటిలో అబద్ధమాడారు కనుక మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఇక్కడ ఏందో తెలుసా, నీ అంతరంగ జీవితము మనుషుల కొరకు నువ్వు చెయ్యకూడదండి. నీ అంతరంగ జీవితము దేవుని కొరకు నువ్వు యథార్థంగా నిలబడితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు. మన క్రైస్తవుల యొక్క ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో బూతులు, ఇంట్లో కొట్లాటలు. కొంతమంది దైవజనులు, సేవకులు కూడా బీభత్సంగా పాస్టర్లు దంచి కొడతారు. అందరిని అని అంటలేదండి, కానీ ఇక్కడికి వచ్చి మాత్రం వాళ్ళు చెప్పే మాటలు అదిరిపోతారు. ఒక దైవజనరాలు నాకు కాల్ చేసి చెప్తుంది, అయ్యా మా ఆయన గనక ఫుల్ ఫీడ్ దగ్గర నిలబడి వాక్యం చెబితే చాలు అసలు అందరూ ఎలా చూస్తారు, కానీ వాడి జీవితము వ్యభిచారి కంటే ఘోరము. నువ్వు ఎంత చీకటిలో నువ్వు ఏం చేస్తున్నావో దేవుడు గమనిస్తున్నాడు. దీని నుంచి మనం విడుదల పొందాలి. అననీయ సప్పీరలు వల్ల వచ్చినదేంటి? వాళ్ళకి అకాల మరణం. కనుక ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడని నీ రహస్య జీవితము ఎలా గడపాలో తెలుసా? నీతిగా బ్రతికినప్పుడు ఆ నీతి మీకు నిమ్మలము, నిబ్బరము, సుఖకరమైన నివాసము దేవుడు మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. రెండవది, ఎవ్రీ సీక్రెట్స్ విల్ బి జడ్జ్డ్. ప్రతి ఒక్క రహస్య కార్యాలు, రహస్య జీవితాన్ని దేవుడంట ఖచ్చితంగా మనలను తీర్పులోనికి తీసుకువస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నాడు 1 కొరింథీ 4:5 ప్రకారం, వాళ్ళ సంగతి ఏంటో మనకు తెలియదండి, వాళ్ళేంటో మనకు తెలియదు, వీళ్ళేంటో మనకు తెలియదు, కానీ మనము వాళ్ళు అట్లా, వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇంత దోచేశారంట, ఈమె ఇలా తిరుగుద్దంట, మనం ఏమనుకుంటామంటే వాళ్ళ గురించి తీర్పు తీర్చేస్తాం. కానీ ఇక్కడ ఇది ఇప్పుడు కాదు. ప్రభు ఏమని చెప్తున్నాడంటే 1 కొరింథీ 4:5 ప్రకారము, ఎవరికి కూడా మీరు తీర్పు తీర్చకడి, ప్రభు వచ్చిన గడియలో మీకు మీ క్రియల వలన మెప్పు కలుగుద్దంట, ఘనత కలుగుద్దంట. కానీ మనం ఏం చేస్తాం? మనం తీర్పు తీర్చేస్తాం. దయచేసి ఎవరికి కూడా మనం తీర్పు తీర్చకూడదు. అది రాకడ కాలంలో దేవుడే తీరుస్తాడు. కానీ నీ చీకటి క్రియలు మంచిగా ఉంటే నీకేం కలుగుద్దంట? మెప్పు కలుగుతుంది, ఘనత మాత్రమే కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రభు ఈరోజు అంటున్నాడు మలాకి గ్రంథం 3:16 ప్రకారము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఎవరంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు మరి ఒక చోట కూర్చుని వారు మాట్లాడుకొనిచుండగా వారి మధ్యలో నిల్చుండి ఆలకిస్తాడంట. అంతేకాదు, వారు చేయుచున్న మంచి పనులు, మంచి క్రియలు ఒక గ్రంథములో లిఖించబడుతాయి. అలాగే చెడ్డ క్రియలు కూడా ఇంకొక పేజీలో లిఖించబడతాయి. ఆమేన్, హల్లెలూయా. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. మొదటిది, మనుషులు చూడకపోవచ్చు కానీ దేవుడు సమస్తాన్ని, నీ రహస్య జీవితాన్ని చూస్తాడు. రెండోది, నువ్వు చేసే ప్రతి పనికి కూడా తీర్పు వస్తుంది. అలాగే నువ్వు చేసే మంచి పనులకు దేవుడు మెప్పును, ఘనతనిస్తాడు. అందుకని భార్యాభర్తలు మాట్లాడుచున్నప్పుడు మన మధ్యలో, అమ్మాయి దేవుడున్నాడు ఇక్కడ, అలాగే పిల్లలు మాట్లాడుకుంటున్నప్పుడు, స్నేహితులు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నాడురా. బూతులు మనం మాట్లాడకూడదు, అబద్ధాలు మనం మాట్లాడకూడదు, ఒకళ్ళ మీద మనం కంప్లైంట్ చెప్పొద్దు. రహస్యమందు మనం ఇక్కడ మాట్లాడుకునేవి మిద్దె మీదకెళ్ళి అవి అరుస్తాయి అంట. ఎందుకంటే ఆత్మ అనేది అన్ని చోట్ల ఉన్నది. రెండవది, ప్రతి పనికి తీర్పు ఉంటుంది కనుక ఆ తీర్పులో మనకి శిక్ష ఉండకూడదు, మెప్పు ఘనత మాత్రమే ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ రెండవది చూస్తే, రెండవది దానికి ఉదాహరణ ఎవరంటే గెహాజీ. నయమాను మహారాజు కుష్టి వ్యాధితో బాధపడుచున్నప్పుడు ఎలీషా దగ్గరకు వస్తాడు. వెళ్ళి యోర్దాన్లో 7 సార్లు మునగమన్నాడు. అయితే అంత బాగానుంది, రాజు వెళ్ళిపోతాడు. కానీ గెహాజీ ఏం చేస్తాడు? గెహాజీ వెళ్ళి, నాయన నువ్వు ఏ కానుకలు ఇస్తావో అవి నేను తీసుకుంటాను అంటాడు. ఏమండి, ప్రవక్తకు విరుద్ధముగా అతను వెళ్ళాడు గనుక గెహాజీ తీర్పులోనికి వచ్చాడు. తను పొందుకున్న మెప్పేంటి? కుష్టి వ్యాధి. కనుక మనము మాట్లాడేటప్పుడు ఏ వ్యక్తి అయితే మన దగ్గర లేడో ఆ వ్యక్తి గురించి మనం ఎన్నడూ కూడా మాట్లాడకూడదు. గెహాజీ ఈ రీతిగా మాట్లాడి ఆ యొక్క నయమానుతో ఇష్టం లేని పని చేశాడు గనుక, చెడు పని చేసి అతను ఏం పొందుకున్నాడండి? కుష్టి వ్యాధిని పొందుకున్నాడు. అయినా భయపడొద్దు. ఏ రోగమున్నా, ఏ బలహీనత ఉన్నా 1 పేతురు 2:24 ప్రకారం మీరందరూ తల నుండి అరికాల వరకు స్వస్థత పొందుకొనుగాక. రెండవది, ప్రతి పనికి కూడా మనము
తీర్పు రావచ్చు, అలాగే సీక్రెట్ పనికి మనకి మెప్పు కూడా కలగొచ్చు. హల్లెలూయా. మూడోది చూద్దాం. ద ఫియర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ద ఫియర్ ఆఫ్ గాడ్ ప్రిజర్వ్స్ us from secret sin. అంటే ఎవరైతే దేవుని యందు భయం కలిగి ఉంటారో రహస్యముగా పాపము చేయకోకుండా మన దేవుడు భద్రపరుస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. మనం ఎప్పుడూ కూడా ఒకరు చూస్తున్నారని, తండ్రి చూస్తున్నాడనో, తల్లి చూస్తున్నదనో, భార్య చూస్తున్నారేమో, పిల్లలు చూస్తున్నారేమో, నా స్నేహితులు చూస్తున్నారేమో, భయపడి, దేవునికి భయపడి, లోకము కాదు మనుషులకు భయపడి నీవు జీవిస్తే ఖచ్చితంగా దేవుడు ఏ పాపము చేయకుండా మనల్ని కాచి కాపాడతాడంట. అందుకనే నీతిమంతుడంట ఒకవేళ పాపము చేయటానికంట చేతులు చాపుతుంటేనంట ఆ చేతులు దేవుడు వెనక్కి లాగేస్తాడు. అందుకని మీకు చెప్తున్నా, ఆయన రక్తం వల్ల, ఆయన నామాన్ని విశ్వసించటం వల్ల మనం నీతిమంతులమని మనం చెప్పుకుంటే ఆ నీతిమంతుడి యొక్క ఆశీర్వాదములు, నీతిమంతుడి తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. నీతిమంతుడు జీవవృక్షం వలె, ఖర్జూరపు చెట్టు వలె మొవ్వ వేస్తూ ఉంటాడు. ఆయన యొక్క రక్తం వల్ల మీరందరూ నీతిమంతులని మీరు చెప్పుకోండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఓకే, మూడవది ఏంటంటే మనము ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామో రహస్య పాపం నుంచి దేవుడు మనలను విడిపిస్తాడు. మనకు తెలిసిందే సామెతలు 9:10 ప్రకారం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటా జ్ఞానానికి, దీర్ఘాయుకి, పవిత్రతకు, స్థిరమైన నీతికి అన్నిటికీ కారణం కనుక ఇలాగూ ఒక వ్యక్తి బైబిల్లో ఎవరన్నా ఉన్నారంటే ఆ వ్యక్తి మాత్రం యేసేబే. యేసేబు యేసేబు యేసేబు. ఏమండి, భక్తి అనేది ఒకరు నేర్పితే వస్తే రాదు. భక్తి అనేది వాక్యాన్ని దివారాత్రం ధ్యానిస్తే వాడు పవిత్రుడుగా మారతాడు, వాడు యథార్థవంతుడిగా మారతాడు. ఎందుకంటే దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడంట చెట్టు వలె ఉంటాడంట. ఒక్కసారి నువ్వు చెట్టు అయ్యావు అనుకో, తుఫాన్ వచ్చినా ఏదొచ్చినా, ఒక్కొక్కసారి ఒక్కొక్క మాసం టీవీకి ₹1 ఉండదు. గదిలోకి వెళ్తా, ప్రార్థన చేస్తా, ప్రభువా నువ్వు ఇస్తే కడతా, లేకపోతే ఇంట్లో కూర్చొని స్తోత్రం చెల్లిస్తా. ఎక్కడి నుంచో ఎవరోకొకరు ఫోన్ చేసి, అయ్యా మీరు ప్రార్థన చేశారయ్యా. ఒకసారి నేను ఒక సిస్టర్కి, ఆమె గుండె జబ్బుతో బాధపడుతుంది, ఆపరేషన్ చేయాలన్నారు. కానీ ఫోన్లో నేను ప్రార్థించినప్పుడు ఆమెకి తగ్గిపోయిందన్న సంగతి నాకు కూడా తెలియదు. అప్పటికే 3 నెలలు. ఒక ఆయన వచ్చిండు, ఆయన ఎప్పుడు కూడా ₹100 కానుకేస్తాడు. కానీ అయ్యా మరి మక్క పంపించింది మీకు 2 నెలలు టీవీ సపోర్ట్ కానీ, ఇప్పుడు కాదు చాలా కాలం. నేను రేపు వస్తారు టీవీ వాళ్ళు ఎట్లా కట్టాలని నేను ఆలోచిస్తున్నప్పుడు ఆమె బంధువు వచ్చి నా చేతికిచ్చి, అయ్యా సాక్ష్యం చెప్పొద్దండి, దేవునికి మహిమ రావాలని. ఎందుకంటే పిలిచినోడు నమ్మదగినవాడు. నువ్వు రహస్యముగా దేవునితో నీతిగా నడుచుకుంటే ఏ ఆపద ఏ కొదవ ఉండదు. రహస్యముగా పొతిఫర్ భార్య తనతో వ్యభిచరించమంది, సుఖపడమంది. కానీ ఆ మధ్యలో దేవుడు ఉన్నాడు గనక ఆ భయంకరమైన వ్యభిచారం అనే పాపము నుండి యేసేబుని రక్షించాడు దేవుడు. కనుక మనం పాపము నుండి పారిపోతే ప్యాలెస్లో ఉంటాం. అందుకని జైల్లో పెట్టి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ప్యాలెస్లోకి తీసుకొచ్చాడు, మంచి ఉన్నతమైన స్థితిలోకి. అందుకనే యవనస్తులకు చెప్తున్నా, మీరు భక్తి చేయండి నీతిగా, యథార్థముగా. తల్లిదండ్రులకు లోబడి నరకం వెళ్ళిపోతే మా బతుకు ఇంతే అని మీరు ఎప్పుడైతే ఒక యేసేబు వలె, దానియేలు వలె, డేవిడ్ వలె, జాషువా వలె మీరు ఎదుగుతారో మీ తల్లిదండ్రుల ఆయుష్ పెరుగుద్దండి. నిజంగానే చెబుతున్నా, భక్తి చేయండి, భక్తి చేయండి. మీ ఆశలన్నీ, మీ కోరికలన్నీ దేవుడు తీరుస్తాడు. మీ ఆశ కోరిక మొదట పరలోకం. మొదట ఆయన నీతిని మీరు చూస్తే మీ ఇల్లు పరలోకముగా మారును గాక. యేసేబుని దీవించిన దేవుడు. యేసేబు యొక్క రహస్య జీవితం అంతా ఎంత గొప్పదో తెలుసా? చాలా చాలా గొప్పది. దేశాలను పోషించేంత గొప్పది, దేశాలను కరువు నుంచి విడిపించేంత గొప్ప దీవెన యేసేబుకి దేవుడు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. 4వది ఏంటంటే గాడ్ విల్ రివార్డ్ సీక్రెట్ రైచియస్నెస్. గాడ్ విల్ రివార్డ్ సీక్రెట్ రైచియస్నెస్. దేవుడు ఎప్పుడు కూడా రహస్యమైన నీతి కలిగిన జీవితానికి దేవుడంట గొప్ప బహుమతులు మీకు ఇస్తాడు. ప్రపంచమంతా బాహాటంగా నీ మీద ఉమ్మివేసిన, బాహాటంగా నిన్ను అవమానించిన, నువ్వు వ్యర్థుడు, వేస్ట్ ఫెలో అన్నా నువ్వు డాన్స్ అయ్యి దేవుని స్తుతించు. కానీ నిన్ను చూస్తున్నవాడు, నిన్ను గమనిస్తున్నవాడు ఆయన కునుకుడు నిద్రపోడు కనుక 1 పేతురు 5:10 ప్రకారం నిత్య మహిమకు. ఓకే, ఎంత లేట్ అయినా దేవుడు మిమ్ములను ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదించటం ఖాయం. ఇక్కడ ఒక్కడు సీక్రెట్. అంటే ఎట్లాగ రివార్డ్ ఇస్తారంటే మొర్దెకై
తన భక్తి తాను చేసుకుంటా ఉన్నాడు. మరి తన యొక్క కూతురు అంటే బాబాయ్ అవుతాడు మొర్దెకై, ఆ ఎస్తేరు ప్రార్థన చేస్తూనే ఉన్నది. కానీ తనకు ఆధారం లేదు. మరి మొర్దెకైని చంపాలని మరి హామాను ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నాడో ఖచ్చితంగా ఎవడు తీసుకున్న గోతులో వాడు పడతాడన్నట్టుగా మొర్దెకైని దేవుడు విడిపించాడు. ఆ రివార్డ్ ఏంటంటే ఆ దేశంలోని రాజు కనికరాన్ని పొందుకుని హల్లెలూయా గొప్ప ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించాడు. ఇశ్రాయేల్ అందరినీ కాపాడుకున్నారు. కనుక ఈరోజు ప్రభు అంటున్నాడు, నిన్ను నన్ను సీక్రెట్ లైఫ్లో ఎలా బతకాలంటే ప్రతిరోజు మీ గదిలోనికి వెళ్ళండి, తలుపు వేసుకుని ప్రార్థన చేయండి. రహస్యముందున్న తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. సీక్రెట్ లైఫ్ నీతిగా ఉంటే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. సీక్రెట్ లైఫ్లో చెడు ఉంటే గనక సరిదిద్దుకోండి. దేవుని కృప మీ మీద సమృద్ధిగా ఉండునుగాక. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత సమృద్ధి విడుదల అనగా PHD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గడిచిన కాలంలో గడిచిన వారంలో యేసయ్య చేసిన కొన్ని మేలు తెలుసుకుని మన యేసయ్యను మహిమపరుద్దాం. మరి ఈయన పేరు డేవిడ్ అండి, చెన్నై నుండి. తనకి నడువు నొప్పి, కొంచెం కిడ్నీ నొప్పి కూడా ఉన్నది. ఇప్పుడైతే ప్రార్థన చేశాను, ఆయనకు ఆ వాటర్ తాగినాక ఆ నొప్పి నుండి విడుదల కలిగింది. అయితే ఎమ్మటన్నాడు, అయ్యా నా భార్యకు కూడా బాగాలేదు, మరి ఆమెకు కూడా ప్రార్థన చేయండి, హై BP అన్నాడు. కానీ ప్రార్థన చేశాము. ఆ నైటు ఆమెను అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ ఎన్నో మరి ఎగ్జామ్ చేయాలని, ఆ స్కానింగ్ ఇది చేయాలని, కానీ ఒక్కటే చెప్పిన అన్ని రిపోర్ట్స్ కంప్లీట్గా నార్మల్కి వస్తాయని. అద్భుతం ఏంటంటే 3 డేస్లో ప్రతి చెకప్లో నార్మల్ ఆ బిడ్డ క్షేమంగా ఉంది. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికే మహిమ కలుగునుగాక. మరి వీరు మరి వాళ్ళ కుమార్తె పుత్తూరులో ఉంటే ఆ ఫిట్స్ వచ్చి ఐ ఫీవర్ వచ్చి తగ్గకపోతే ఫోన్లో ప్రార్థన చేసినప్పుడు మరి ఆమెకి సంపూర్ణమైన స్వస్థత కలిగింది. మరి ఆ విశ్వాసముతో వీరు కూడా ఫోన్ చేయించుకున్నారు. దేవుడి కార్యాలు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అనకాపల్లి ఇవాళ రేపు చాలా మందికి యూరిన్ ప్రాబ్లం, మోషన్లోంచి బ్లీడింగ్ అవటము, అలాగే యూరిన్ బంద్ అయిపోయింది. కానీ దేవుని కృపను బట్టి చెప్తున్నానండి, దేవుని మహిమ కలుగునుగాక. ఇప్పుడైతే 2 డేస్ ప్రార్థన చేశాను, సంపూర్ణంగా దేవుడు ఆ మోషన్ ప్రాబ్లం నుండి, ఆ తర్వాత యూరిన్ బ్యాగ్ తీశారు, ఆ యూరిన్ సమస్య నుండి కూడా దేవుడు సంపూర్ణమైన స్వస్థతనిచ్చినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. టంగుటూరు ఈ బిడ్డ చాలా కాలం నుండి మరి బ్లీడింగ్ ప్రాబ్లం, కడుపులో మంట, నడుము నొప్పి నుండి బాధపడుతుంది. అద్భుతంగా దేవుడు ఎప్పుడైతే ఆ నీళ్లలో ఏం లేదు కానీ ఆ నీళ్లు తాగి ప్రార్థన చేపించుకుందో మరి ఆ యొక్క ప్రాబ్లం నుండి దేవుడు సంపూర్ణంగా స్వస్థపరిచాడు. అన్నా నేను చాలా కాలం నుండి నీ టీవీ చూస్తున్నాను, మరి ఈ రోజు కలిసింది. మరి ఆ సాక్ష్యం కూడా మనం గడిచిన వారం వేశాం. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికే మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే మనము సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటామో పరలోకము ఎలా ఉంటుందో మీ ఇల్లు కూడా అలాగే అవుతుంది. ఈ యొక్క కుటుంబం మరి రాజేష్ ఉద్యోగం పొందుకోవటం, వివాహం జరగటం, వాళ్ళు మరి ఎంతో కాలముగా ఏదో ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. కానీ దేవుడు అద్భుతంగా మరి గొప్ప మంచి గృహాన్ని ఇచ్చాడు. మరి తన చెల్లి కూడా సంపూర్ణమైన ఆరోగ్యము, అలాగే ఆ కుమార్తె కూడా మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఈ కుటుంబంలో ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, సమాధానము కలిగించిన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఓకే, ఈమె పేరు మిరియాం.
విజయవాడ. ఆమె విపరీతమైన కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతుంది. నేను చెప్తున్నాను కదండి, దేవుడు తన వాక్కును పంపి వారిని ఖచ్చితంగా బాగు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో కనుక ఎప్పుడైతే ప్రార్థన చేశామో ఆ వాటర్ తాగిందో మరి ఆ నొప్పి, అలాగే ఆ నడుము నొప్పి, మోకాలు నొప్పులు నుండి సంపూర్ణమైన స్వస్థతను ఇచ్చాడు. ఇటు మహిమ గల కార్యముకే దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మధ్య ఒకసారి నేను జూబ్లీ బస్ స్టేషను వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు భార్యాభర్తలు నిలబడి ఉన్నారు. నాకెందుకో ఆ మనోళ్ళకి బొట్టు ఉండదు కాబట్టి ఆ వెళ్ళి ఏంటమ్మా ఇక్కడ నిలబడ్డారంటే, నా భార్యకి క్యాన్సర్ అండి, మరి ఒక నెల రోజులు ట్రీట్మెంట్ అంట, బియ్యము అన్ని సరుకులు తెచ్చుకున్నాం మరి అక్కడ ఉండటానికి బీబీ క్యాన్సర్ హాస్పిటల్లో. కానీ నేను అన్నా మరి సికింద్రాబాద్లో మా హీలింగ్ సెంటర్ ఉంది, మీరు అక్కడికి రండి అన్న కారులో ఎక్కించుకుని మరి నేను వాళ్ళు తీసుకెళ్లాను. ఆయన పేరు నరసింహ. అయితే ప్రార్థన చేసి వాళ్ళని పంపించినప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇది సత్యం అండి, ఆ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్తో ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుంది, మరలా ఒక 1 month ఉండమని చెప్పారంట. కానీ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి చూపించుకుంటే, ఎందుకు వచ్చారమ్మా, మీకు క్యాన్సర్ లేదని. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం ఏంటంటే మీకు వాక్యము దొరికితే మీ సర్వ శరీరమునకు ఆరోగ్యం. ఆ నర్సింహ భార్య మరి ఆ క్యాన్సర్ నుండి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుకుంది. మీకు కూడా అట్టి ఆరోగ్యము ఇచ్చునుగాక. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఆపరేషన్ కాకముందు నుంచి, ఆపరేషన్ అయిన నుంచి మళ్ళీ పక్కన వస్తుంది. వస్తుంటే బాగా నొస్తున్నాను, తొందరగా దానిలో జ్వరం కూడా వచ్చింది బాగా, మరి పక్కన తక్కువ ఇప్పుడు తగ్గిందా లేదా? గడియ చప్పులు అంటే నేను లెక్కలేదు, పెయిన్ ఉన్నా కానీ తర్వాత లేచిన పెయిన్ వెళ్ళింది, పోయింది. ఏ పెయిన్ వెళ్ళింది? నేను ప్రవచించానా? ఒకరికి మెడ నొప్పి ఉందని చెప్పానా? లావణ్యం ఎగలేకపోయాం, మెడ నొప్పి ఉంది, లేచినాక తగ్గింది అంటే విశ్వాసంతో పరిపెత్తుకో లేమన్నాడా లేదా? ఓకే, గడియ చప్పులు తెలిసింది. ఓకే, ఏ నొప్పి ఉందా నీకు? ప్రార్థన చేయక మునుపు కడుపులో నొప్పి ఉందా? ప్రార్థన చేసినాక తగ్గిందా? ఆ కొంచెం కూడా తగ్గిందా? ఓకే, ఏం పేరు నీ పేరు? వర్షిని. ఏ ఊరు మీది? మక్రేష్పల్లి. ఇప్పుడు నొప్పి లేదు, దేవునికే మహిమ. చెప్పు, యేసయ్యా నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు. ఓకే, గాడ్ బ్లెస్ యు. నాయన వేరుతో సహా ఈ దేహంలో నొప్పులన్నీ బయటికి పోవునుగా. ఆమేన్. ఎక్కడుంది? మంచిగుందా? ఆయుందా? ఎట్లుంటారు? ఫ్రీగా ఉందా? నిజం చెప్పు. ఫ్రీగా ఉంది. ఇంతకు ముందు ఈ బాడీ అన్నింటిలో పొడుగు, ఇప్పుడు అలాగే పెయిన్ ఉంటుంది బాగా. యేసునామములో కాలము బయటికి పోవునుగా. బాగుందా? గడికి చెప్పులు కూడా తెలుస్తుంది. లెట్ us pray. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. నీ బలమైన ఆత్మ, నీ బలమైన అభిషేకం ఇప్పుడే నీ బిడ్డల మీద దిగి వచ్చునుగాక. రహస్యముందున్న తండ్రి వీరందరినీ నాయన చూచుచున్నందుకు కోట్లాది స్తుతులు. తన రహస్య జీవితంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క లోపములను, బలహీనతలను అన్నీ కూడా వేరుతో సహా పెకిలించబడునుగాక. తండ్రి నీకు వందనాలు. అనారోగ్యముగున్న బిడ్డలను మీరు తల నుండి అరికాల వరకు నీ రక్తము ద్వారా, నీ పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి. చీకటి నుంచి విడిపించండి, ఉద్యోగాలు దయచేయండి, గృహాలు కట్టండి. తాగుబోతులను, తిరుగుబోతులను, వ్యభిచారులను పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను నీ వారసులుగా మార్చండి. దేవా, అనుక్షణము ప్రతి దినము ప్రభువా నీ కృపలో వర్ధిల్లునుగాక. ఈ యొక్క టీవీ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి బిడ్డ 100 దీవించబడునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను బహుగా దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752.